పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత ఇగ్నేషియస్ లోయోల గారి ఆధ్యాత్మికత గురించి మనం కొన్ని అంశాలను చర్చించుకుంటూ ఉన్నాము. ఆయన చెప్పిన పంచసూత్రాల్లో మొట్టమొదటిది నరుని లక్ష్యం ఏమిటి, పునాది మూల సూత్రం అనేది మనం పోయినసారి ప్రసంగంలో చర్చించుకున్నాం. ఈనాటి ప్రసంగంలో ఇంకొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఇగ్నేషియస్ గారు తన ఆధ్యాత్మికతలోని ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే క్రీస్తుని అనుసరించడం అనేది ఎంతో ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధిలో అంశము. ఈనాడు క్రీస్తుని నరుడు ఎలా అనుసరించాలి అనే దాని గురించి ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశాడు. ఆయన యొక్క తపోభ్యాసాల్లో 2 జెండాలు అనేటువంటి ఒక ధ్యానాన్ని ప్రవేశపెట్టాడు. 2 జెండాలు అంటే 2 సైన్యాలు, లేకపోతే ఇరువురు రాజులు. ఇరువురు రాజులు అంటే ఎవరు? ఒకరేమో సైతాను రాజు, ఇంకొకరేమో క్రీస్తు రాజు. ఈ సైతాను రాజు ఆయన యొక్క నీతి నియమాలు, ఆయన యొక్క ప్రొసీజరు పద్ధతులు, ఆయన యొక్క పోరాట విధానాలు వేరుగా ఉంటాయి. కానీ ఆ పోరాటం ఎక్కడికి నడిపిస్తుంది అనేది వేరే అంశం. అది నరకానికి దారితీస్తుంది. ఇంకా క్రీస్తు రాజు, ఆయన యొక్క సైన్యం, ఆయన ఎన్నుకున్న విధానాలు, ఆయన పోరాటం ఎలా ఉంటుంది, అది చివరకు ఎలా స్వర్గం వైపు నడిపిస్తుంది, పరలోకం వైపు నడిపిస్తుంది, నిత్యజీవం వైపు నడిపిస్తుంది అనేది ఈ ధ్యానంలోనే ముఖ్యాంశం. ఇందులో ఈ ధ్యానంలో ఇగ్నేషియస్ గారు మనల్ని ఒక్కసారి మన ఊహాశక్తికి పదును పెట్టమని చెబుతాడు. ముందుగా మొట్టమొదటిగా సైతాను రాజు, పిశాచం రాజు, ఆయన ఒకసారి ఊహించుకోవాలి. ఎలా ఊహించుకోవాలి? బబులోను దేశం మైదానం, అక్కడ జ్వాలాభరితమైనటువంటి అగ్ని జ్వాలలతో కీలలతో దగదగలాడుతున్నటువంటి దట్టమైన పొగతో భయంకరంగా భీతావహంగా ఉన్నటువంటి సింహాసనంపై సైతాను కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉండి ఆయన ఒక సందేశాన్ని ఇస్తాడు. ఎవరికి? సమస్త లోక పిశాచుల్ని, తన పిశాచ గణాన్ని పిలుస్తాడు. పిలిచి వాళ్ళకు ఒక సందేశం ఇస్తాడు. పెప్ టాక్, మెసేజ్ అన్నమాట. యుద్ధానికి ముందు ఏమని చెబుతాడంటే, మీరంతా ప్రపంచంలోని నలుమూలలకు వెళ్ళండి, అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, అన్ని ఖండాలకు వెళ్ళండి, అన్ని ఊళ్ళకు వెళ్ళండి, అన్ని వీధులకు వెళ్ళండి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వారిని ధనాపేక్షకు గురి చేయండి, ధనం యొక్క రుచి చూపించండి. అలా చూపించినప్పుడు వాళ్ళు దాని వ్యామోహానికి బానిసలైపోయి గౌరవం పొందుతారు. గౌరవాన్ని పొందినప్పుడు వాళ్లకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు లభించినప్పుడు వాళ్లకు గర్వం కలుగుతుంది. ఒక్కసారి గర్వం కలిగితే నా పని వాళ్ళంతటా వాళ్ళే నాశనం అయిపోతారు. అన్ని రకాల దుర్గుణాలు వస్తాయి గర్వంతో. గర్వం మొట్టమొదటి ఆది మూలపు పాపం. ఆ గర్వం వాళ్ళను పతనానికి గురి చేసి వాళ్ళని నరకానికి తీసుకువెళుతుంది. అది మన యొక్క లక్ష్యము అని ప్రసంగం చెప్పాడు సైతాన్ రాజు. ఇంక వీళ్ళందరూ కూడా ఓకే అని తలలోపి పిశాచు గణాలన్నీ బయలుదేరి ఏం చేశారు? ప్రజలకు ధన వ్యామోహాన్ని రుచి చూపించడం మొదలుపెట్టారు. ఒక్కసారి ధన సంపాదన, దాని యొక్క వ్యామోహాలకు గురైన వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుస్తుంది. వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిని పట్టించుకోరు, బాగోగులను పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు, విలువలను పట్టించుకోరు, గాలికి వదిలేస్తారు, అక్రమ సంపాదన గురవుతారు, ఆస్తులను కూడబెట్టుకుంటాడు. అదొక తీరని దాహంలాగా. ఈ ధనం ఉన్న వాళ్ళని చూస్తే లోకం
సలాం కొడుతుంది. డబ్బుకు లోకం దాసోహం, ధనం మూలం మిదం జగత్ అంటారు కదా. ధనవంతుడు ఏం చెప్పినా కానీ అది చెల్లుతుంది. ధనవంతుడు ఉంగరాలు, బంగారు ఉంగరాలు ధరించి ఒక ముట్టికాయ కొట్టినా కానీ ఆ ముట్టికాయ కూడా బాగుంటుందంట. ఎందుకంటే బంగారు ఉంగరాలతో కొట్టిన ముట్టికాయ కాబట్టి. ఆ విధంగా చూసుకుంటే ఈ ధనం అనేది ఒక మనిషికి గౌరవాన్ని ఆపాదిస్తుంది. ఆ గౌరవం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీర్తి కండూతి, ప్రజల్లో జనాల్లో గుర్తింపును గౌరవాన్ని పొందాలని సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసుకుంటే, పడిపోవుటకు ముందు గర్వము నడుచును అని మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి గర్వం పొడసూపిందంటే ఇంకంతే, వాళ్ళ పతనం మొదలయ్యింది. వాళ్ళను నరకానికి నడిపిస్తుంది. అన్ని దుర్గుణాలు చేరుతాయి. గర్వంతో ఉన్న వాళ్ళకి కళ్ళు కనపడవు, కళ్ళకు పొర కమ్ముతుంది, కళ్ళు నెత్తికెక్కుతాయి, కొమ్ములు వస్తాయి, ఎవరిని లెక్క చేయరు, యుద్ధాలు చేస్తారు వాళ్ళు. ప్రస్తుతం యుద్ధాలు చేస్తుంది ఎవరు ప్రపంచంలో? కయ్యానికి కాలు దువ్వేది ఎవరు అనవసరంగా? యుద్ధకాంక్షతో రగిలిపోయేది ఎవరు? ఇంకా వ్యాపారాల్లో దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళంతా ఎలా ఉన్నారు? వీళ్ళందరూ కూడా ఈ యొక్క సైతాను రాజ్యపు విలువలకు బానిసలైపోతున్నారు. క్లుప్తంగా చూసుకుంటే సైతాను రాజ్యం యొక్క మేనిఫెస్టో ఏంటి? ఫస్ట్ ధనం, తర్వాత గౌరవం, తర్వాత కీర్తి ప్రతిష్టల, తర్వాత గౌరవం, తర్వాత గర్వం. ఆ గర్వం నరకానికి దారితీస్తుంది. ఇప్పుడు సైతాను రాజు దారి అందున ధనరాశుల సుఖ భోగం. సైతాను రాజు దారి అందున ధనరాశుల సుఖ భోగం. కీర్తి ప్రతిష్టల వైభోగం గర్వముతో మదమావహించును. సకల పాపముల కారకమగును, సకల పాపముల కారణమగును. చివరకు ఆరని నరకాగ్నిలోకి నిన్ను త్రోయును. చివరకు ఆరని నరకపు ఊబిలో నిన్ను త్రోయును. ఇరువురు రాజులు వేర్వేరు దారులు, ఎవరి దారి ఎవరి సేవ చెయ్యాలి, నువ్వెవరి దారి నడవాలి. ఎవరి సేవ చెయ్యాలి, నువ్వెవరి దారి నడవాలి. ఇరువురు రాజులు వేర్వేరు దారులు, ఎవరి సేవ చెయ్యాలి, నువ్వెవరి దారి నడవాలి. ఎంతమంది ఈ ప్రపంచంలో సైతాను రాజ్యం బానిసలుగా ఉండి ఆయనకు ఓడికం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సైన్యపు ఆ యొక్క ఓడికం చేసే వాళ్ళలో నువ్వు నేను కూడా ఉండవచ్చు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తు రాజు వైపుకు మనం నడుద్దాం. ఆయన యొక్క సైన్యం యొక్క మేనిఫెస్టో, ఆయన యొక్క జెండా, ఆయన యొక్క రాజ్యం యొక్క విలువలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు క్రీస్తు రాజుని గురించి మనం మన యొక్క ఊహాలోకంలోకి ప్రవేశిద్దాం. అది యెరూషలేము నగరంలోని ఒక సుందరమైన పచ్చటి మైదానం, నగరం వెలుపల. అక్కడ క్రీస్తు రాజు ఒక అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు ఆయన తన సైన్యాన్ని పిలుస్తున్నాడు. ఆయన సైన్యం అంటే ఎవరు? అపోస్తలులు, ప్రేషితులు, సేవకులు, మఠవాసులు, వీళ్ళందరిని కూడా పిలుస్తున్నాడు. పిలిచి వారికి ఒక ప్రసంగం చేశాడు. ఇది కొండ మీద ప్రసంగం కాదు, వేరే ప్రసంగం. ఏ విధంగా అన్నాడంటే, నా యొక్క పోరాట సైనికులారా, మీరంతా ఈ లోకానికి వెళ్ళండి, నలుమూలలకు వెళ్ళండి, ప్రతి పురానికి వెళ్ళండి, ప్రతి వీధికి వెళ్ళండి, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వారికి మన యొక్క విలువల్ని, మన యొక్క నియమాలను చెప్పండి. మొట్టమొదటి నియమం ఏమేంటి? పేదరికం.
ఈ పేదరికం అంటే కటిక దారిద్ర్యమా లేక ఆత్మీయ పేదరికమా? ఇది ఆత్మీయ పేదరికం కావచ్చు, కొన్నిసార్లు కటిక దారిద్ర్యం కూడా కావచ్చు. ఈ పేదరికం చాలామంది దీని గురించి అపార్థం చేసుకుంటూ ఉంటారు. అసలు పేదరికం అంటే ఏంటి? చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరగడమా? అది కాదు. వస్తువుల్ని కృతజ్ఞతాభావంతో నువ్వు వాడుకున్నప్పుడు అది పేదరికం అవుతుంది. దేవుడి దయాగుణం కృపావరాలపై నువ్వు ఆధారపడినప్పుడు అది పేదరికం అవుతుంది. ఎప్పుడైతే మనిషి ధనవంతుడు అవుతాడో దేవుణ్ణి కొంచెం మర్చిపోతాడు. ఎందుకు? దేవుడు అవసరం ఏముందో చెప్పు వాళ్ళకి, చెప్పండి. ఏ కష్టాలు ఉన్నాయి? ధనం ఉంది. కానీ పేదరికంతో ఉన్నవారు, ఆత్మీయ పేదరికంతో ఉన్నవారు దేవుని కృపపై ఆధారపడతారు. దైవేచ్ఛను నెరవేరుస్తూ ఉంటారు. దీన మనస్సును కలిగి ఉంటారు. క్రీస్తు ప్రభు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం చూసుకుంటే, తన దేవుడైనా కానీ తనను తాను రిక్తుడిగా చేసుకొని ఒక సేవక రూపాన్ని దాల్చాడు. చివరకు శిలువపై మరణం పొందాడు. అతి హీనమైనటువంటి మరణం. తనను తాను తగ్గించుకున్నాడు. అటువంటి భావాన్ని మనం మన క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిఫలించాలి. దైవ కృపపై ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. కానీ చాలామంది అలా జీవించడం కష్టమైపోతుంది. ఈ పేదరికం వల్ల వచ్చేటటువంటి విలువలు ఎలా ఉంటాయి? పేదరికం మనల్ని ఎక్కడికి దారితీస్తుంది? వినయం కలుగుతుంది. పేదరికం వల్ల వినయం వస్తుంది. వినయం వల్ల ఎన్నో సుగుణాలు వస్తాయి. ఆ సుగుణాలన్నీ కూడా, మంచి గుణాలన్నీ కూడా మనను స్వర్గరాజ్యం వైపు నడిపిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా క్రైస్తవ జీవితం జీవించినప్పుడు, పేదరికంతో జీవించినప్పుడు, వస్తువుల్ని అవసరమైనంత మేరకు, ఇగ్నేషియస్ గారు చెప్పారు, ఎంతవరకు అవసరమో అంతవరకే, మూటగట్టుకోకూడదు. తండ్రి దేవుడు కూడా ఇదే చెప్పాడు. అలానాడు ఇశ్రాయేలీయులకి, దేవుడా మాకు ఆకలి అవుతుంది, ఆహారం లేదు, ఇవ్వండి అన్నప్పుడు ఎడారిలో వాళ్ళకి మన్నా కురిపించాడు. మన్నా కురిపించినప్పుడు ఒక మాట చెప్పాడు, మీకు అవసరమైనంత బట్టికే మీరు మన్నాను సేకరించుకోండి, తినండి, ఎక్కువగా సేకరించవద్దు. కానీ కొంతమంది దురాశపరులు, పేరాశపరులు ఏం చేశారు? వామ్మో రేపు కురుస్తుందో లేదో మళ్ళీ మన్నా అని చెప్పేసి ఎక్కువ కూడబెట్టుకున్నారు. అది పాడైపోయింది. దైవ కృప మీద మనం నమ్మకాన్ని కోల్పోయినప్పుడు మన శక్తుల మీద ఆధారపడతాము, వస్తువులను సేకరించుకుంటాము, అవసరమైన మించి కూడా సేకరించుకుంటాము. ఎందుకు? ఉపయోగపడవు. అవి మనకు ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఆపాదించిన, కీర్తి ప్రతిష్టలు ఆపాదించిన, గర్వాన్ని కలిగిస్తాయి, దేవుడిని మరిచిపోయేలాగా చేస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పేదరికం, వినయము, సుగుణాలు, దైవరాజ్య ప్రవేశం, ఈ యొక్క గుణగణాలతో కూడిన, విలువలతో, నీతి నియమాలతో కూడిన క్రైస్తవ జీవితాన్ని క్రీస్తు ప్రభు సైన్యంలో చేరడానికి, ఆ పిశాచ శక్తుల మీద పోరాడటానికి మనం కంకణం కట్టుకోవాలి. క్రీస్తేసు రాజు సేవ యందున పేదరికం దీనత్వం విధేయత విలసిల్లుచుండును, వినయముతో సద్గుణములు కల్గును, సకల పుణ్యముల కారణమగును, సకల పుణ్యముల కారణమగును, చివరి వరకు నిన్ను స్వర్గపు దారిలో అది చేర్చును, చివరికి నిన్ను స్వర్గపు రాజ్యపు దరి చేర్చును. ఇరువురు రాజులు వేర్వేరు దారులు
ఎవరి సేవ చేయాలి, నువ్వెవరి దారి నడవాలి. ఒకరి సేవ నిత్య నరకానికి రహదారి, సైతాను దారి. కానీ ఇంకొకరి సేవ నిత్య జీవానికి కడదారి. క్రీస్తేసు దారి, క్రీస్తు రాజు దారి. ఇగ్నేషియస్ గారు ఈ 2 జెండాలు, 2 సైన్యాలతో నువ్వెవరిని ఎన్నుకుంటావు, ఎవరి దారిలో నడుస్తావు, ఎవరి కోసం పోరాడతావు, ఎవరి తరపున నిలుస్తావు అని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తాను స్వతహాగా రాజు కుటుంబం, సైనిక కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఈ పోరాట దృశ్యాలతో ఆయన మంచి ఆధ్యాత్మిక విలువను మనకు ప్రతిపాదించాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు మనం ఎవరి సైన్యంలో ఉన్నాను, ఎవరి తరపున పోరాటం చేస్తున్నాం? కొన్నిసార్లు ఇక్కడ, కొన్నిసార్లు అక్కడ కుదరదు. ఒక్కాలు ఇక్కడ కుదరదు. 2 పడవలపై ప్రయాణం దుస్సాధ్యం, అంతేనా? కానీ ఈనాడు చాలామంది మనం అటువైపు ఆదివారం వచ్చిందంటే గుడికి వెళ్తాం, అది చేస్తాం. మిగతా రోజుల్లో సైతాను మార్గంలో సైతాను తరఫున పోరాటం చేస్తూ ఉంటాం. నిజమైన క్రీస్తు బాటను నువ్వు నిక్కచ్చిగా చిత్తశుద్ధితో దీక్షగా పనిచేసినప్పుడే నువ్వు మంచి వీర పోరాట యోధుడు అవుతావు. అనేక మంది పునీతులకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో నష్టాలు వచ్చాయి, ఎన్నో శోధనలు కలిగాయి. కానీ వాళ్ళంతా ఏం చేశారు? క్రీస్తు రాజు పోరాటాన్ని ఎన్నుకున్నారు. ఆయనే మనకు మహారాజు. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. అడ్డుగా వచ్చే వైరి వర్గం ఎవరు? ఈ ధనాపేక్షతో వచ్చేవాళ్ళే. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. మనం ఒక సైన్యంగా ముందు నడవాలి అని ఇగ్నేషియస్ గారు ఈరోజు మనకు చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, శోధనలు మనలు చుట్టి వచ్చిన, సైతాను అంబులెన్ను తగిలిన, భయము లేదు మనకిక యేసు చెంత నుండగా, యేసుతో టీవీగాను వెడలను. ఈనాడు ఈ 2 జెండాలు, 2 సైన్యాల్లో ఎన్నిక ఏదనేది నువ్వు నేను చేయాలి. దాని ద్వారా ఇగ్నేషియస్ గారు ప్రతిపాదించిన ఆధ్యాత్మిక సూత్రాన్ని చక్కగా మనం వెంబడించినట్లు అవుతుంది. లేక ఆయన ప్రతిపాదించిన సూత్రం నుంచి, ధ్యానం నుంచి ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం సాధిస్తాం. ఇంకా 3వ సూత్రం ఇగ్నేషియస్ గారి ఆధ్యాత్మికతలో ఏమిటంటే క్రీస్తు పోలికలో జీవితాన్ని గడపడము. క్రీస్తు పోలికలో జీవితాన్ని గడపడము. క్రీస్తు ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో అంతా, తండ్రి పరిపూర్ణుడు, నేను తండ్రి నుంచి వచ్చాను, నా నుంచి మీరు నేర్చుకోండి, నేను వినమ్రుడను సాధుశీలుడను, నా నుంచి నేర్చుకోండి, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి సులువైనది, నా భారం తేలికైనది అని మత్తయి సువార్తలో అభయం ఇస్తూ ఉన్నాడు. ఈనాడు మనం క్రీస్తు పోలికలో జీవితాన్ని గడపాలి. క్రీస్తు పోలికలో జీవితాన్ని గడపడానికి ఇగ్నేషియస్ గారు 3 మెట్ల అణుకువ లేక 3 మెట్ల వినయం అనేటువంటి ఒక ధ్యానాన్ని ప్రతిపాదిస్తున్నాడు. అతి గొప్ప ధ్యానం. ఈ 3 మెట్ల అణుకువ లేకపోతే 3 రకాల వినయం ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి వినయం ఏమిటంటే, మనుషులు క్రీస్తుని వెంబడించడంలో, దేవుణ్ణి వెంబడించడంలో చావైన పాపాన్ని ఎదుర్కొంటారు. ఎన్ని వచ్చినా కానీ, నిన్ను లోకానికి రాజుగా చేసినా కానీ, చావైన పాపం చేస్తే నేను లోకానికి రాజుగా చేస్తాను అన్నా కానీ, చావైన పాపానికి కట్టుకోవడానికి వాళ్ళు బద్ధ వ్యతిరేకంగా ఉంటారు. అది మొదటి రకం అణుకువ, మొదటి మెట్టు అణుకువ. 2వ రకం అణుకువ ఏమిటంటే, నీకు
ఎన్నో అవకాశాలు ఇస్తున్నాం. పేదరికం లేకపోతే ధనం, లేకపోతే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం, లేకపోతే చిన్న జీవితం, పెద్ద జీవితం, వీటిలో నువ్వు దేన్నైనా ఎన్నుకో. మామూలుగా అందరూ అనారోగ్యాన్ని విడిచిపెట్టి ఆరోగ్యాన్ని కోరుకుంటారు. అల్పాయుష్ని విడిచిపెట్టి దీర్ఘాయుష్ని కోరుకుంటారు. పేదరికాన్ని విడిచిపెట్టి ధనాన్ని కోరుకుంటారు. కానీ వీటిని కోరుకోవటం ద్వారా నీకు స్వల్ప పాపం తగులుతుంది అని చెప్పినప్పుడు ఈ రెండో మెట్టుకు సంబంధించిన వినయాన్ని చూపే ప్రజలు ఏం చేస్తారు? అమ్మో, స్వల్ప పాపం తగులుతుందా? అలాగైతే నాకు ధనం వద్దు, నేను పేదరికాన్నే కోరుకుంటాను. ఎందుకంటే దేవుని కోసం స్వల్ప పాపాన్ని కూడా నేను చేయలేను అని కంకణం కట్టుకున్నవారు. దేవుని కోసం నేను అల్పాయుష్నే కోరుకుంటాను, దీర్ఘాయుష్ నాకు అక్కర్లేదు, ఎందుకంటే అది నన్ను స్వల్ప పాపం వైపు నడిపిస్తుంది. దేవుని కోసం నేను పేదరికాన్ని కోరుకుంటాను, ధనం ఏమీ అక్కర్లేదు, ఎందుకంటే అది నాకు స్వల్ప పాపాన్ని తెస్తుంది. అది రెండో మెట్టు వినయము. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఈ కాలంలో ఎంతమంది ఈ స్వల్ప పాపం చివరకు చావైన పాపాన్ని గుర్తిస్తున్నారు? స్వల్ప పాపం, చావైన పాపం, వాటి మధ్య తేడా కూడా తెలియట్లేదు. అసలు పాప శంక, పాప భీతి కూడా లోకం నుంచి దాదాపు మాయమైపోతుంది. అంతగా ఈ ప్రాపంచిక విషయాలు నరుల హృదయాలను, వాళ్ళ అంతరాత్మలను మొద్దుబారేటట్టు చేస్తుంది, శిలగా మారేటట్టు చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండో మెట్టు వినయము మొదటి మెట్టు అణుకువ కంటే కూడా మేలైనది. ఎందుకంటే మొదటి మెట్టులో చావైన పాపం నీకు వస్తుంది అన్నప్పుడు వాళ్ళు దానికి ససేమిరి ఒప్పుకోరు. నేను చావైన పాపాన్ని కట్టుకోను అనేటువంటి దృక్పథంలో ఉంటారు. కానీ స్వల్ప పాపం పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు. చాలామంది క్రైస్తవులు, ముఖ్యంగా నులివెచ్చని క్రైస్తవ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించే వాళ్ళందరూ కూడా ఈ కోవలో ఉంటారు. చావైన పాపమో అమ్మో అంటారు, కానీ స్వల్ప పాపం, చిన్న చితక అబద్ధాలు, లేకపోతే చిన్న చితక నిర్లక్ష్యాలు మనం చేయొచ్చు. ఆధ్యాత్మిక జీవితంలో పరాకుగా దివ్య పూజలో మనం ఉండవచ్చు, కొన్నిసార్లు నియమాలను పాటించకపోవచ్చు, ఉపవాసాలు, తిరుసుప కట్టడలను పాటించకపోవచ్చు అని వీళ్ళు ఉంటారు. కానీ చావైన పాపాన్ని మాత్రం కట్టుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా రెండవ మెట్లు అనుకువ, లేకపోతే రెండవ రకం వినయంలో చావైన పాపం పక్కన పెట్టండి, స్వల్ప పాపాన్ని కూడా కట్టుకోవడానికి వీళ్ళు తీవ్ర వ్యతిరేకం. ఇది చాలా మంచి వినయము అని ఇగ్నేషియస్ గారు చెబుతున్నారు. ఇక మూడో మెట్టు అణకువ లేక మూడో రకం వినయం అనేది ఇగ్నేషియస్ గారు ప్రవేశపెడుతున్నారు. అదేంటంటే దైవేచ్ఛ కోసం, దేవుణ్ణి అనుసరించడం కోసం, క్రీస్తుని అనుసరించడం కోసం చావైన పాపం పక్కన పెట్టు, స్వల్ప పాపాన్ని కూడా పక్కన పెట్టు, ఇంకా అంతకంటే ఇంకా తక్కువగా, అంటే దేవుడి కోసం ఒక పిచ్చోడిలాగా, ఒక వెర్రివాడులాగా లోకం నిన్ను చూచేటట్లుగా నువ్వు ఎన్నుకుంటావు. దానికైనా నువ్వు సంసిద్ధమవుతావు. అంతకు మించిన వినయం ఏమీ లేదండి. ఈ వినయం ఈ కాలంలో సాధ్యమేనా? సాధ్యం. పాతకాలంలో సాధ్యమయ్యిందా? సాధ్యమయ్యింది. ఇగ్నేషియస్ గారు రాజయోగం రాసిపెట్టున్నా కానీ పేదరికాన్ని ఎంచుకున్నాడు. అలోషియస్ గొన్జా గారు పెద్ద పెద్ద రాజు కుటుంబంలో పుట్టినా కానీ అత్యంత పేదరికాన్ని ఆయన అనుభవించాడు కావాలని. ఆనాడు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఒక ధనిక వర్తక కుటుంబంలో జన్మించినా కానీ కోట్ల కొలది ఆస్తిపాస్తులు, స్థిర చరాస్తులు వాళ్ళకు ఉన్నా కానీ ఆయన ఏం చేశాడు? అన్నీ వదులుకున్నాడు. క్రీస్తునాథుని క్షేత్రస్థాయిలో వెంబడించాడు.
గోని పట్టలు కట్టుకొని తిరిగాడు, పేదరికంలో అల్లాడి భిక్షాటన చేశాడు, సమస్త జనులను హృదయపూర్వకంగా ప్రేమించాడు, సకల సృష్టిని ప్రేమించాడు. సూర్యుని చూసి బ్రదర్ సన్ అనేవాడు, చంద్రుడిని చూసి సిస్టర్ మూన్ అనేవాడు, అడవి జంతువులను కూడా వరుసలు పెట్టి పిలిచేవాడు. ఈ విధమైన కృతజ్ఞతాభావంతో అవ్యక్త ఆనందబోధితో ఒక పిచ్చోళ్ళలాగా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ తిరిగేవాడు. జనాలందరూ వీళ్ళందరినీ చరిత్రలో పిచ్చోళ్ళు అనుకుంటారు. బుర్రలేదు, బ్రతక నేరవడం తెలియదు, పాపం బ్రతకడం తెలియదు వీళ్ళకి అనుకుంటారు. జాలి చూపుతారు. జాలి కాదు, ఒకవేళ వెర్రి వాళ్ళగా చూస్తారు. దేవుని కోసం ఒక వెర్రి వాళ్ళలాగా మారడం, దేవుని కోసం ఒక పిచ్చోళ్ళలాగా మారడం మూడవ మెట్టు అణకువా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కాలంలో అనుభవించారు, ఈ కాలంలో ఎవరన్నా ఉంటారా? ఉంటారు. మఠ జీవితాన్ని జీవిస్తున్నటువంటి సభ్యులు కానీ, లేకపోతే ఈ దైవాంకిత జీవితాన్ని జీవిస్తున్న సభ్యులు కానీ, వీళ్ళంతా కూడా మంచి తెలివితేటలు ఆస్తిపాస్తులు ఉన్నా కానీ వాళ్ళంతా వాటిని త్యాగం చేసి ఈ ప్రాపంచిక విషయాల మీద వ్యామోహాన్ని వీడి క్రీస్తునాథుని క్షేత్రస్థాయిలో వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు వారిని చూసి ఒక మదర్ తెరేసా గారు ఉన్నారు. మదర్ తెరేసా గారు కూడా అంతే. ఆవిడ ఉన్నత కుటుంబానికి, ఆస్తిపాస్తులు కలిగిన కుటుంబానికి వచ్చినా కానీ, ఒక మంచి సభలో చేరినా కానీ పేదరికాన్ని చూసి చలించిపోయింది. వేరే సభ మొదలుపెట్టింది, దైవ కృపతో జీవించింది. అందరూ ఆమెను ఒక పిచ్చి దానిలాగా చూశారు. క్రీస్తు కొరకు పిచ్చి దానిలాగా మారిపోయింది. ఈనాడు క్రీస్తును అనుసరించడంలో ఈ 3 మెట్ల అణుకువ, 3 రకాల వినయం అనేది ఇగ్నేషియస్ గారు చక్కగా ప్రతిపాదించారు తన తపోభ్యాసాల్లో. దీని నుంచి మనం ఆత్మీయ అభివృద్ధిని సాధించాలి. క్రీస్తు కొరకు ఈ 3వ మెట్టు అణుకువ మనం వెంబడించేటట్లుగా మన జీవితాల్లో అలవర్చుకునేలాగున ఆ కృప కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.